స్వరూపివి నా యేసయ్యా, నీ రూపము నాలో లేనే లేదు. అభిషేకించి రూపించుమయా, అభిషేకించి రూపించుమయా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. పాత్రుడను కానయ్యా, యోగ్యుడను కానయ్యా, నీ సన్నిధిలో నీలు చూటకు. పాత్రుడను కానయ్యా, యోగ్యుడను కానయ్యా, నీ సన్నిధిలో నీలు చూటకు. కృపయే కృపయే నన్ను నిలిపినది, దయయే దయయే స్థిరపరచినది. కృపయే కృపయే దయయే దయయే స్థిరపరచి. యేసయ్యా అందం, యేసయ్యా. మనమందరం ఒప్పుకోవాల్సిన ఒకే ఒక్క మధుర నామం. హాయిగా పలకండి, యేసయ్యా 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 నా యేసయ్యా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, సమయం పరిగెడుతోంది. పాపిష్టి గడియారంలో రెండు ముళ్ళకు పనేమి లేనట్టుగా తెగ తిరుగుతున్నాయి. తిరగలేక మనం చూస్తున్నాం. అయినా తప్పేదేముంది భక్తులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుంచి కాస్త చదివి పెడతారా భక్తులు ఎవరైనా? 45 నుండి చివరి దాకా చదివి పెట్టండి. వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద తనను వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వాని పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. ప్రేమ కలిగిన మా తండ్రి, మరోసారి మాతో మాట్లాడగలందులకు శరణ వేడుతూ నీ పాదాల మీద పడి ప్రణమిల్లి మొక్కుతున్నాం. నేనే తగ్గాలి, మీరే హెచ్చాలి. అగ్ని చేత కాల్చి పుట్ట వేసి పరిశుద్ధపరిచి మీ శైలిలో మీ స్థాయిలో కార్యాలు చేసుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. నమ్మకమైన దాసుడు అనండి, ద్రోహి అయిన దాసుడు. వీళ్ళిద్దరినీ మీ ముందు పెట్టి మన క్యారెక్టర్కి ఎవడు సూట్ అవుతాడో సెట్ చేసుకోమని కోరదాం అనేది నా చిన్ని ప్రయత్నం ఈ పూట. మీ ముందు పెడుతున్నాను ఇద్దరు సేవకులను. ఒకరు నమ్మకమైన దాసుడు, ఒకడు ద్రోహి అయిన దాసుడు. నువ్వు నమ్మకమైన వాడువా, ద్రోహి అయిన వాడు అంటే ఎవడైనా నమ్మకమైన వాడని చేయొత్తాడు. ద్రోహిలో నేను ఎవడు చేయొత్తుతాడు? ప్రార్థనలు తప్ప. అదేమిటో, మనుషులతో మాట్లాడినప్పుడు ఎప్పుడు పాజిటివ్సే మాట్లాడతారు, ప్రార్థించగానే నెగిటివ్సే మాట్లాడతారు. ఇది ఒక వైచిత్రి. ఇలాంటివి పెద్దగా మీరు పట్టించుకోరు, నేను అవే పట్టించుకుంటూ ఉంటాను కనుక మీకు చెప్తున్నాను. మనుషులతో మాట్లాడుతున్నప్పుడల్లా తన దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ విషయాలే అద్భుతంగా మాట్లాడుతుంటారు. ప్రభుకు పోయి ఇలా చేశానండి, నేను ఇలా చేస్తానండి, నేను ఎలాగండి అని. ప్రార్థన చేయబలిగానే ప్రభు, పాపిని ప్రభు, బలహీనుడు ప్రభు అని స్టార్ట్ చేస్తారు. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అంతరం ఎంతో అసలు బ్యాలెన్స్ చేయడానికి, బ్యాలెన్స్ షీట్ వేయడానికి అవుతుందో అవదో దైవజనులు తేల్చుకోవాల్సిన విషయం. ఈ మాట అందరికీ రుచించకపోవచ్చు, కనీసం కొందరికి అందకపోవచ్చు. అందుకున్న వారికి వందనం, అందని వారికి మరొక వందనం. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా ఈ పూట ముచ్చట వినండి. నువ్వు నమ్మకమైన దాసుడివా లేక సుదీర్ఘంగా ఏమీ మాట్లాడను, ఒక మంచి సందేశాన్ని ప్రభు మనకిచ్చారు ఇప్పటికే. అందుచేత నేను ఆ సందేశాన్ని గౌరవిస్తూ, దాన్ని ఆస్వాదిస్తూ, దాన్ని ధ్యానిస్తూ, దాన్ని మనసులో పెడుతూ
ప్రభు మీ కొరకు నాకు ఇచ్చినటువంటి ఈ మాటను కూడా మీకు అప్పగించి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఏమంటే, తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టే నమ్మకమైన దాసుడు ఒకడు ఉన్నాడట. ఇందులో మీరు పట్టుకొనవలసిన మాటలు ఏమిటంటే, ఇందులో మీరు పట్టుకొనవలసిన మాటలు, ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టే నమ్మకమైన దాసుడు. అసలు తగిన వేళ అంటే ఏమిటి? దాసుడు పెట్టవలసిన అన్నం ఏమిటి? వేలకు తగిన అన్నం అనే ఫార్ములా ఎంతమంది దగ్గర ఉన్నది? ఇవన్నీ కూడా గమనించాల్సిన విషయాలు. లాస్ట్లో ఒక మాట, ఈ నమ్మకమైన దాసుడు దగ్గరికి వద్దాం. మొదట ఈ ద్రోహి అయిన దాసుడు అనే క్యారెక్టర్ మీ ముందు పెడతాను. ఈ ద్రోహి అయిన దాసుడు ఏం చేస్తున్నాడట? వాడి వ్యవహారం ఏమిటట? ఏమండి, అయితే దుష్టుడైన ఒక దాసుడు, నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో త్రాగుచునుంటే, అయ్యగారులు, ఈ దుష్టుడైన దాసుడట చాలా విచ్చలవిడిగా, వికృతంగా, కిరాతకంగా ప్రవర్తిస్తున్నాడు కదా. ఈ భయంకరమైన ప్రవర్తనకు మూలమేంటో చెబుతున్నాను వినండి. తన యజమానుని రాక ఆలస్యమని తలంచి. అందరు గట్టిగా మాట చెప్పండి. ఎవరు రాకడ విషయములో ఒక సీరియస్నెస్ లేరో, ఎవరు రాకడ విషయంలో ఒక ధీమా వచ్చిందో, సకల దరిద్రాలకి, అష్ట దరిద్రాలకి, పంచ మహాపాతకాలకి నాంది ప్రస్తావన అప్పుడు జరుగుద్ది. When you lost the fear of second coming, యేసు క్రీస్తు రెండవ రాకడకి సంబంధించిన ఒక ఆందోళన, ఒక ఆతురత, ఒక ఆదుర్ద, ఓ కంగారు నీలో తగ్గుతున్న క్షణాన్ని గుర్తుపెట్టుకో. భ్రష్టత్వానికి వెళ్ళిపోతుంది నీ అంతరంగం. దైవజనుడా, పాస్టర్లారా, వినండి మాటలు. అమ్మో, రేపొద్దున మీటింగ్ ఉంది, రేపొద్దున చర్చిలో సభలు ఉన్నాయి, రేపొద్దున పలానా దైవజనులు ఇంటికి వస్తున్నారు, రేపొద్దున పలానా చోటికి వెళ్ళాలి అన్న చిన్ని విషయాలకున్నంత కంగారు కూడా యేసు రాబోతున్నాడు అనే మాట మీద లేకపోవటం కదా భయంకరం. ఒక 10,000 మంది ముందు నిలబడి రేపు వాక్యం చెప్పాలంటే ఎప్పుడు చిన్న ఆతురత ఉంటుంది. అఫ్కోర్స్ యుద్ధంలో చేయి తిరిగిన వాడికి పెద్ద విషయం కాదు, కానీ కొత్తగా సైన్యంలో చేరిన వాడికి, అందున ముందు వరుసలు నిలుచుటకు అనుమతి దొరికిన వాడికి ఈ మహద్భాగ్యం సద్వినియోగం కావాలని, ఒక్క కత్తివేటకే బలాఢ్యులను కూలద్రోయాలని, శత్రుపక్షానికి తీరని నష్టాన్ని, నా రాజ్యమునకు అఖండ విజయాన్ని సాధించి పెట్టాలని ఆ తాపత్రయం, ఆ తహత ఉంటుంది కదా. ఈరోజు అడుగుతున్నాను నేను, ఈ మాట వినండి. ఒక 10,000 మంది ముందు నిలిచే ఒక మహద్భాగ్యమే సువర్ణ అవకాశమై నిన్ను రాత్రంతా నిద్ర రానివ్వకుండా కలవరపరిచి సిద్ధపరచడానికి అవకాశం వస్తే, వేల కొలది దూతలతో పరివారము దిగి రాబోతున్న యేసు క్రీస్తు ఎదుట నిలుచుట చిన్న సంగత? అది మామూలు విషయమా? అది యాదృచ్ఛికంగా జరిగిపోతుందా? కాకతలీయంగా జరిగే సన్నివేశమా? తెలియకనే ఎత్తబడిపోతావా నీవు? ఇట్ కెనాట్ బి ఎన్ యాక్సిడెంటల్ థింగ్. It requires a lot of preparation. నేను రెండవ రాకడలో వైఫల్యానికి సంబంధించి ఒక్క ముక్కలో అందరికీ ఎప్పుడూ చెప్పే మాట, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ముందు ఒక్క అరగంట ముందు పేపర్ లీక్ అయిన ఫలితాల్లో మార్పు వస్తుంది కాదంటారా? కానీ రాకడ పేపరు 2000 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ రోజుకి ఎవడు సరిగ్గా పాస్ అవ్వట్లేదు. చాలా బాధ, భయం అనిపిస్తుంది. ఆ ఎవడులో నేను ఉన్నాను కదా, చాలా భయం అనిపిస్తుందండి. 2000 సంవత్సరాల క్రితం ఎట్టయితే పాస్ అవుతావో, ఏది రైటో ఏది తప్పో స్పష్టంగా తేటగా రాసిన రాకడ ప్రసంగికులు సైతం వేదిక మీద నిలబడి ఎప్పుడు ఎక్కడ ఏ గడియలో బోరమోగిన నిమిషంలో రెప్పపాటున కొనిపోబడి యేసు ముందు నిలబడి
ఆ సంపూర్ణ సిద్ధి పొందే ఆత్మల జాబితాలో నేను ఇప్పటికే చేరి ఉన్నాను అని చెప్పగలిగిన ప్రసంగికుల పేర్లు చెప్పదామంటే అవకాశం లేదే. జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ అనే మాటను నా వయస్సు ఎంతో అన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాను, కానీ ఐఎమ్ రెడీ అనే స్వరాన్ని ఎక్కడ వినడం లేదు. యేసును చేరుకొనే విశ్వాసము నీకుందా అనే పాటలో ప్రతి ప్రశ్నలో ఆ సిద్ధపాటు నీకుందా, ఆ తెగింపు నీకుందా, ఆ సమర్పణ నీకుందా అని ప్రశ్నించడం ఎంత పదునుగా ఉంటుందో, నాకుంది అని చెప్పగలిగిన స్వరం ఒక్కటి వినబడకపోవటం అంత వింతగా కూడా ఉంటుంది. Yes, it is always to question somebody else. It is easy to question. ఎవరైనా సరే నీవు సిద్ధమేనా అని అడగడం ఈజీయే, నేను సిద్ధం అని చెప్పడం చాలా కష్టం కదండి. అందుకనే దుష్టుడైన దాసుడు ఏం చేస్తున్నాడు? బాబు ఇంత ఘోరం ఏంటండి, ఇంత భయంకరం ఏమిటండి, ఈ అన్నిటికీ మూలం ఏంటి అసలు? యేసయ్య రాకడ అన్నది మది నిండా మెదలటం లేదు. కుటుంబం ఉంది, మనసులో సంఘం ఉంది, సభలు ఉన్నాయి, పరిచయలు ఉన్నాయి, ఎన్నో భారాలు ఉన్నాయి, కానీ రాకడ అనేది మాత్రం అంత సీరియస్గా. దైవజనులు సికింద్రాబాద్ చిల్లకలగూడలో సేవ చేస్తున్న డేవిడ్ రాజయ్య గారు, వారు చేసే ప్రార్థనలో ఒక మాట నాకు చాలా ఇష్టం. చిన్న ప్రయాణం ప్రార్థన చేయమన్నా, భోజనం చేసే ప్రార్థన చేయమన్నా, ఒక్క మొక్క ప్రార్థన చేయమన్నా, ఆ రెండు మాటలు చేసి లాస్ట్లో అన్నిటికీ పైగా నువ్వు త్వరగా రాబోతున్నావు మమ్మల్ని సిద్ధపరచు అనకుండా ఆయన ప్రయాణ ప్రార్థన అవ్వదు, భోజనం ప్రార్థన అవ్వదు. నాకు ఎంత ఇష్టం తెలుసా స్టేట్మెంట్. ఒక్కసారి కూడా నేను వినలేదు. యూట్యూబ్లో ఉంటే మీరు ఎప్పుడైనా చూసుకోండి. అయ్యగారి ప్రార్థన మీరు గమనించండి. నా పనే ఒళ్ళంతా చెవులు చేసుకొని వినటం. దైవజనుల దగ్గరికి వెళ్తే ప్రతి అక్షరం గమనిస్తుంటాను. చిన్న ప్రార్థన చెప్పి 2 మాటలు, బాబా ఆశీర్వదించండి, 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 అన్నిటికీ పైగా అనకుండా ఆయన ప్రార్థన అవ్వదు. దైవజనుడి మధ్యలో, సంఘం మధ్యలో, క్రైస్తవుని మధ్యలో ఎప్పటికీ అన్నిటికీ పైగా ఉండాల్సిన టాప్ ప్రయాణంలో ఉండాల్సింది యేసయ్య రాకడే, యేసయ్య రాకడే, యేసయ్య రాకడే. ఇతను కూడా దాసుడే, ఇతను కూడా దైవజనుడే, ఇతను కూడా గొప్ప సేవకుడే. ఇతనిలో అన్ని విషయాల్లో ఉంది, కానీ సీరియస్నెస్ ఎక్కడ పోయింది? రాకడ. ప్రసంగిస్తుంది కానీ రాకడ వచ్చేస్తే, చర్చిలో డబ్బులు పోగేసి ఒక కొత్త పథకం ప్లాన్ చేశానే, ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు రాకడ వచ్చేస్తే, అరే భయ్ నీకు టెన్షన్ లేదరా, వచ్చిన సమస్య అది. యేసురాక భావన సంఘమునకు నిరీక్షనే. మరి అక్కడ నుంచుంటే మార్కులు తగ్గితే ఏంటో పరిస్థితి? రేవిటెత్తాడు. ఇప్పుడైతే గదిలో పెట్టి విశ్వాసులకు దొరకకుండా కొడుతున్నాడు. మన రహస్యంగా చిన్న శ్రమలు పెట్టి, బాధలు పెట్టి, మనకు మట్టికి అర్థమయ్యేలా ఒక శ్రమ తెచ్చి మనకి అంటే గదిలోకి వెళ్ళి, నిజంగా అందుకే వచ్చింది ప్రభు స్వామి సారీ లోడ్ అని గదిలో పడి ఏడ్చే ఫెసిలిటీ ఇచ్చాడు ఏసీ రూమ్లో. ఆ రోజు అలాగుండదు. స్తోత్రం చెప్పరే. సంఘంలో స్టేజ్ మీద సూపర్గా మెయింటైన్ చేసి అక్కడికి వెళ్ళి బోరుమని ఏడు చేసే సౌకర్యం మనకు ఉంది. ఇప్పుడు ఆ ఛాన్స్ పోయిద్దిరా బాబు. స్తోత్రం చెప్తలేదు ఎవరో. తమిళ్లో ఏంటో కొంచెం మెయింటైన్ చేస్తున్నారు, చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. మెయింటెనెన్స్ ఉండదమ్మా. ఎవ్రీ మాస్క్ విల్ బి అన్మాస్క్డ్. ఆ రోజులో తెర తీసిబడి దేశ రక్తం ఏం చేయం. అర్థమైందా? ఏ తెర నిలబడదేక హృదయ రహస్యములు బయలుపడు ఆ భయంకర దినమున. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను మీకు చేస్తున్న ఒక మనవిని, సూచనలు సీరియస్గా తీసుకోండి. మీరు చెడ్డవారు కాకపోయినా, మీరు ద్రోహులు కాకపోయినా, మీరు దుష్టులు కాకపోయినా, మీరు మంచోళ్ళైనా, యేసయ్య రాకడకు వచ్చిన టెన్షన్, భయం 24 గంటలు నీ మైండ్లో లేకపోతే, ఇయ్యాలి కాకపోతే రేపటికైనా దుష్టుడు అవుతావు, భ్రష్టుడు అవుతావు. రాసి పెట్టుకో, ఇది పక్క. నేను ఒక మాట అన్నా, హెలిప్యాడ్ కట్టుకోకుండా హెలికాప్టర్ రాదు నాన్న. చాలా సీరియస్గా తీసుకోండి. ఈ రోజుకు నువ్వు మంచోడివే, కానీ నువ్వు దుష్టుడివైపోయే, భ్రష్టుడివైపోయే ప్రమాదం పొంచి ఉంది. కారణం ఆ హెలికాప్టర్ వచ్చినట్లుగా
హెలీప్యాడ్ ఒకటి ఆల్రెడీ ప్రిపేర్ అయింది నీ దగ్గర. హెలీప్యాడ్ కనుక లేకపోతే దానికి ఎంత ఆశ ఉన్నా నీ మీద తిరిగి 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 పోతుంది. లాజిక్ మీకు అర్థమైతే నాకు చాలు. మీకు అర్థమైందా? అవతలోడికి ఎంత ప్లాన్ ఉన్న హెలికాప్టర్ లేకపోతే చూసి తిరిగేసి వెళ్ళిపోతాడు. దావీదు, బత్షెబా, ఊరియా, నాతాను ముచ్చట్లలో మార్గస్థుడు ఒకడు వచ్చి అన్నాడు. ఎవడాడు? మార్గస్థుడు. ఆయన అంటాడు, మార్గస్థుడు ఒకడు వచ్చాడయ్యా. అది ఎవడాడు? నీ బంధువా, నీ అతిథి కాదు, దారేపోయాడు, బాటసారి. ఆడెవడో దారేపోయాడు. టచ్ చేసి చూశాడు, చూద్దాం ఒకసారి మనోడు కూర్చోబెట్టాడు. నాశనం అయిపోయింది లైఫ్. విశ్వాసులకైతే వివరంగా చెప్పాలి, మీకు అక్కర్లేదక. వాడు మనకు ముఖ్యుడు కాదు, మన అతిథి కాదు, మన వ్యక్తి కాదు, మన బంధువు కాదు. దారిపోయేవాడు. దాని పేరు ఒక కోరిక, దాని పేరు ఒక ఆశ, దాని పేరు ఒక వాంఛ. వెళ్తా నువ్వు పరిశుద్ధుడు అని తెలిసి, నువ్వు ఆత్మీయుడు అని తెలిసి చూద్దాం అంత వచ్చేస్తుంది. మే ఐ కమ్ ఇన్? విల్ యూ ప్లీజ్ అలౌ మీ ఫర్ ఎ వైల్? చేతలవా అనగలిగినోడు బతుకుతాడు. పోన్లే 20 ఏళ్ళ మట్టి ఎప్పుడు రానివ్వలేదు, పోనీ ఇప్పటికి రాని అంటే ఆ రోజు చచ్చిపోతాం. ఆ మార్గస్థుడు అనే హెలికాప్టరు ఆశ అనే హెలిప్యాడ్ ఉంది కాబట్టి వచ్చింది. ఇంకా అనవసరం చెప్పడం చాలు. ఆమెన్. చైతన్య గడి శోధకుడు ఆడిది మూడో ప్లేసు యాకోబు పత్రిక 1:12-13. ప్రతివాడు తన స్వకీయ ఆశ చొప్పున ఈడవబడి మరులు కొల్పబడి శోధించబడతాడు. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఫస్ట్ నీకు ఒక ఆశ ఉండకపోతే, ఫస్ట్ నీదైన ఒక ఆశ లేకపోతే, దాని చేతనే మరులు కొబ్బడంటే దాని చేత రకరకాల మార్చేసి అంత ప్లేస్ నువ్వు ఇవ్వకపోతే శోధింపబడే ఛాన్సే లేదు. మీరెవ్వరూ అవునని కానీ ఆమెనని కానీ ఆలోచించి రేపు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునగా. స్వకీయమైన ఆశ. అందుకని నేను కొన్ని వందల సార్లు, కొన్ని వందల వేదిక మీద చెప్పాను, ఆజ్ఞలు మొత్తం ఆశలను మానుకోమని చెప్పేదే. ఆశలు ఏంటి చెప్పండి, ఆజ్ఞలు ఏంటి చెప్పండి. దేవునికి భయపడాలి, ఆయన్ని పూజించాలి, విగ్రహం చేయకూడదు. ఇవన్నీ ఉన్నాయా? అవన్నీ ఏంటి? దేవుని ప్రేమించాలి అని చెప్పేవి. ఓకేనా? మిగతా 5 ఏంటి? దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు. ఇవి ఉన్నాయా? అవన్నీ ఏమిటి? ఆశ. దొంగతనం ఆశతోనేగా, వ్యభిచారం ఆశేగా, ఏమండి అబద్ధ సాక్ష్యం ఆశేగా. ఆజ్ఞలంటేనే ఆశలను జయించుట అనండి. ఒక క్రైస్తవుడిలో, ముఖ్యంగా దైవజనుడిలో ఆశ చావకపోతే, అది తిండి కానీ, డబ్బు కానీ, అదేది కానీ, నువ్వు ఆశను జయించకపోతే నువ్వు ప్రపంచంలో ఏమీ జయించలేవు. అసలు మొత్తమే వేస్ట్ అసలు. అందుకని ప్రపంచానికి ఈ విషయాన్ని గట్టిగా చెప్పాలి కనుక ప్రతి విషయంలో నేను సాధన చేసిన మేరకే చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. అది తిండి కావచ్చు, అది బట్టలు కావచ్చు, అది డబ్బులు కావచ్చు, అది స్టేజీ కావచ్చు, అది ఘనత కావచ్చు, ప్రతిదీ కూడా ప్రాక్టీస్లో పెట్టి పర్లేదు కొంచెం పట్టాలెక్కింది బండి అనుకున్నాకే చెప్తాను. బైబిల్ గ్రంథంలో నాకు తెలిసిన ఎన్నో విషయాలు, ఇంకా ప్రసంగించని విషయాలు ఉన్నాయి. నేను ఆ సబ్జెక్ట్ మీద నాకు కమాండ్ ఉంది, నేను చెప్పగలను, కానీ చెప్పలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే నాకు అది చెప్పే అర్హత ఉందని నాకు అనిపించట్లేదు. ఆగాను. ఎక్లెసన్ సబ్జెక్టులు కొన్నాను నా దగ్గర, బయట పెడతలా. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రములో మిక్కిలి అల్పమైన దానిలో ఒక్కటైనను మీరి అలాగూ చేయాలని బోధించేవాడు అందరికంటే అల్పుడైపోతాడు. మైనస్ మార్కులు పడతాయి అంట, చెప్పిన దానికి వచ్చిన మార్కులు పోతాయి. లేని పోని సాగు. అర్థమైన వాళ్ళు ఆమె అనండి ఒకసారి చెప్పరే. హల్లెలూయా. కనుక ఇందు నిమిత్తము తేలుచున్న ఫలితార్థమేమనగా, దుష్టుడైన దాసుడు, ద్రోహి అయిన దాసుడు ఎవడు అంటే, రాకడ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిందంటే, ఇప్పుడు రేపు ఎల్లుండి సభలు పెట్టుకున్నాం, రేపు ఉదయకాలమే కోట ఉంది, దాని మీద దృష్టి పెట్టాలా వద్దా? దానికంటే ఎక్కువ దేని పెట్టాలి? అది ఈ ఒక్క పూటకి నా సందేశంలో ప్రధాన మాటగా డేవిడ్ రాజయ్య గారి ప్రార్థన మనసులో పెట్టుకోండి. అన్నిటికీ పైగా నీ రాకడ త్వరగా ఉండగా మమ్మల్ని సిద్ధపరచు. ఏ శ్రమలు అడుగుతున్నావే అంటారు ఆయన.
చాలా ఇష్టం నాకు ఆ ప్రార్థన మాట. అబ్బా, అబౌవ్ ఆల్ అన్న మాట ఎంత గొప్ప మాట అండి. ఏం తమాషా మాట కాదండి. నేను దైవజనుల సముఖం నుండి ఒక్క అక్షరం కూడా పోనించుకున్నాను. అసలు చాలా జాగ్రత్తగా వింటాను. ఒక 15 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు చేసిన ప్రార్థన కొన్ని వందల సార్లు మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 5,000 మంది ఐఎం మిషనరీస్ని దేశమంతా పోగేసిన కూటమిలో ఆయనకి ప్రార్థన ఇస్తే ఆయన అంటాడు, ప్రభువా, ఈ 1,000 మందిలో మేము ఎవ్వరం లేకపోయినా నువ్వు ఆత్మలు రక్షించుకోగలవు, పరలోక రాజ్యములు మా స్థానం పెంచాలని ఏదో మాకు పని ఇచ్చామన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పారు వినలేదు. నేను మోకలు ఏడవడం సరిపోయింది. నిజమే, అప్పుడు నాకు 50 మంది విశ్వాసులు. వాళ్ళందరినీ లెక్కేసుకున్నాను 50 మందిని. ఈ 50 మంది నేను లేకపోయినా రక్షించబడే రకాలే, కరెక్టే. నా వల్లనే పెద్ద బేభత్సమేం కాదు. అంటే ఏదో నేను ప్రకటించినట్టు, నా ద్వారాలు మారిపోయినట్టు, ఆ వికెట్లు నా ఖాతాలో వేసి నా చేతిలో కప్పు పెట్టి నన్ను అడవుడు చేస్తాడు రేపొద్దున. అక్కడ నిజానికి ప్రకటించింది ఎవరో, వారిని ఒప్పించింది ఎవరో, వారిని గ్రహింపజేసింది ఎవరో, వారిని రక్షించింది ఎవరో, ఆ రోజు దాకా వారిని కాపాడేది ఎవరో. ఉత్తుత్తి పోస్తే నాదే, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ సింహాసనం ఎవరిది? నాది. కిరీటం ఎవరిది? ఈ పాటి దానికి మనం పొంగిపోవడం కరెక్టా? దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన్ని మహింపరిస్తే అంతకన్నా భాగ్యం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేను ఏమంటున్నాను, రాకడ కాన్సెప్ట్ కొంచెం కూడా వీక్ అవ్వకూడదు. తగ్గితే నువ్వు పోయినట్టేక. ఇవాటికి పడకపోయినా రేపు నెలవుండన పడతావు. రాకడ సీరియస్నెస్ పోకూడదు నెంబర్ 1. ఇక రెండోది, తన యజమానుడు ఆలస్యం చేస్తాను అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి, తోటి దాసులు అనండి, నువ్వు వాళ్ళందరూ నీ తోటి వాళ్ళే అయితే, నువ్వు అప్పర్ హ్యాండ్ ఎందుకు తీసుకున్నావు? నాకు చెప్పాలి జవాబు ఇప్పుడు. మరి దైవజనులందరూ కూడా సహదాసులే అయితే, అందరూ నీ తోటి దాసులే అయితే, నువ్వు పై చేయి కోసం ఎందుకు పురాకులాడుతున్నావు? నాకు అర్థం అవ్వాలి, చెప్పాలా? తన తోటి దాసులు, నీ తోటి వాడైతే నువ్వు కొడతావు ఎలాగా? నీ కింది వాడైతే నువ్వు కొట్టేవి అర్థం చేసుకోవాలి. ఏ దైవజనుడైనా నీ తోటి వాడే అయితే, నీ తోటి వాడిని కొట్టడానికి నీకేం అధికారం ఉందో నాకు ఒక్క మాట చెప్పాలా? నీ కిందివానో, నీ బిడ్డవానో, నీ పిల్లవానో కొడితే ఓకే, పెట్టే చేయి కొట్టినా తప్పు లేదని సరిపెట్టుకుందాం కాసేపు. ఇప్పుడు ఇందులో మనం కనిపెట్టవలసిన మొదటి పాయింట్ ఏమిటంటే, తోటి దాసులపై ప్రేమ లేదు, తోటి దాసులపై గౌరవం లేదు, తోటి దాసులతో సత్సంబంధాలు లేవు. ఆ పాస్టర్ గారు ఎవరో మీరు చెప్పుకోండి. నీ ఉన్న ఊరిలో, నీ ఉన్న ఏరియాలో ఎంతమంది పాస్టర్లతో నీకు సత్సంబంధాలు ఉన్నాయి? గుండె మీద చేపెట్టుకొని చెప్పు. నీకు ఎవరితో పడదు? నీకు ఎవరితో కలవు? ఎటుపోయిన ఉప్పులో నిప్పే. దైవజనులతో సత్సంబంధాలు. ఇప్పుడు ఈయన మంచి ప్రసంగికులు, పెద్దవారు, విద్యాధికులు, ఎన్నో దేశాల్లో వాడబడ్డారు, అన్ని విషయాల్లో వారు దీవించబడ్డవారే. కానీ యెరూషలేములో మా మొదటి ప్రయాణం, మొదటి పరిచయం, ఆ సందర్భంలో ఈ దేశం నుంచి ఆ దేశంలో తిరుగుతున్నప్పుడు బస్సుల్లో పెద్ద పెద్ద సూట్ కేసులు, బస్సు కింద అన్నీ సర్దాల. ఆ బస్సు డ్రైవరు 58 మంది సూట్ కేసులు సర్దటం అంటే, ఒక్కొక్కరు కూడా మంచి మనిషిని కూర్చోబెట్టేసేంత సూట్ కేసులు అండి, అంత పెద్ద పెద్ద తెచ్చేవారు. 2 వేసి మళ్ళీ ఒకరికిని. అదేమిటయ్యా అంటే, ఇక్కడ 46 కేజీలు లైసెన్స్ ఉంది, నువ్వు ఎవడరా మాట్లాడతాకన్నట్టుగా ఉంది ఒకరి పరిస్థితి. పెద్ద బస్సు అండి బాబు. ఒక పూట మాకు ఒకరు కనబడటలేదు. ఆ ఒకరు వీరే. ఏంటని చూస్తే బస్సు లోపలికి దూరిపోయి సూట్ కేసులన్నీ సర్దేస్తున్నాడు ఎవరెవరియో. నేను ఆశ్చర్యపోయాను, బాబు ఈయన పెద్ద దైవజనుడు కదా. ప్రభు నన్ను క్షమించాలి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు. అందులో కొందరు కొంచెం దురుసుగా మాట్లాడే ప్రయత్నం చేసిన వారు, ఆయన మొత్తం ఇంటి దగ్గర బయట గేట్ ఖరీదు చేయరు, భౌతికంగా ఆర్థికంగా మాట్లాడితే చాలా సులువుగా మాట్లాడేశారు.
ఆయన ఒక పద్ధతిగా పెద్ద పెద్దలను లోపల పెట్టి చెన్ని అని పెట్టి చదువుతూ ఉంటే విషయం సంగతి గ్రహించకుండా మాట్లాడగలిగిన మూర్ఖులు కొందరు బయటపడ్డారు. నేను ఏమని మనవి చేస్తున్నానంటే, అనుభవంలో, అభిషేకంలో, ఆర్థికంలో, అంతర్జాతీయంగా పెద్దవాడే అయినా బస్సులో దొరికిపోయి అందరు సూట్ కేసులు మోసి అన్ని చదివేసి అది బయట పెట్టి లోపల పెట్టి తడిసి ముద్ద అయిపోయాడు పెద్ద మనిషి విదేశాల్లో ఈ సూట్ కేసులు మోసి. ఎందుకు అంటే, నేను పెద్దవాణ్ణి అనుకోలేదు, వీళ్ళందరూ నా తోటి దాసులే కదా. ఆ మనసుకు నమస్కరించాలండి, ఆ మనసుకు నమస్కరించాలి. నేనేమన్నానంటే, తోటి వారిని నా సహదాసుడు అనుకునే సౌజన్యం నీకు లేనప్పుడు ఇంకేంటండి? నేను చాలాసార్లు మా ఇంటికి ఎవరైనా దైవజనులు వస్తే నా చేతులతోనే వారికి కావలసినవన్నీ సిద్ధపరుస్తుంటాను. అయ్యో అన్న మీరు అన్న బాబు మీరు చేతి ఎలాగన్నంటే, నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నేను మీ సహదాసుని కదా. మీరు అతిథులైన ఇంటికి వచ్చారే, అది నాకు భాగ్యం. చాలా త్వరగా ఆశీర్వదింపబడటానికి నాకు దొరికిన మార్గం. చిన్న చిత్తగా లోటుపాట్లు ఏమన్నా కొట్టుకుపోయి కానీ 4 బోనస్ పాయింట్లు మిగిలే ఛాన్స్ అది ఎట్ట వదులుకుంటాను నేను? ఒక పరిచారకుని బిడ్డ, రే అయ్యగారులకు చూడ మంచిగా అంటే చూడగలిగే పాట ఎవరు ఉంది, కానీ ఎప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు రానివ్వను. ఎందుకంటే దైవజనులు వస్తున్నారు, నా చేత నేను చేస్తే నాకు మంచిది. కొన్ని సంవత్సరాలుగా నా భార్య దాదాపు మంచానికి పరిమితమైనటువంటి బలహీనరాలు, అతి కష్టంగా తన పనులు తాను చేసుకోగలుగుతుంది. ఆ గదిలోంచి గదిలో రావడానికి చాలా టైం బట్టి అంత బలహీనత, కీలు నొప్పే నరక యాత్రలు పడుతుంటుంది. కానీ ఎవరన్నా దైవజనులు వస్తున్నారంటే ఆ రోజు పరిచారకుల పోస్ట్ క్యాన్సిల్, ఈ వెళ్ళి వండి ఎత్తుండదు, ఓ తిప్పలు పడిపోతుంది. నీకు ఎందుకమ్మా అంట, ఇది నా భాగ్యం. ఎవరైనా చేయనివదే ఆ పూట ఎక్కలేని అడావుడి. మాకు ఆ పాత దుప్పట్లో పాత కట్టెల్లో ఉంటే ఎవరైనా చిన్న పిల్లోడైనా సేవకుడు వస్తున్నాడంటే ఇల్లు మారిపోద్ది దేశ రక్తం నుంచి. ఫుట్ మ్యాట్లు కూడా మార్చేవలసిందే నిద్ర అసలు. ఫోన్లో మీది బాగానే ఉంది కదా, బా సేవకులు వస్తుంటే అది వాడమంటారంటే మీరు. ఓకే అమ్మా స్తోత్రం. నేను అన్నాను, వాళ్ళు సేవకులు అయితే చాలు, తోటి దాసులు కిందోళ్ళు నీకు ఆ భావన లేకపోతే సగం ఫెయిల్ అయిపోయినట్టే సార్. నేను చెప్తున్నాను, నువ్వు ఎంత పెద్దోడు పోయినా నాకు ఇబ్బంది లేదు. నా సహదాసులే అన్న భావన నీకు లేకపోతే నువ్వు సగం ఫెయిల్ అయిపోయినట్టే. ఇక వీళ్ళందరూ మన కిందోళ్ళు, మనం పై వాళ్ళం. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, రాకడ మీద సీరియస్నెస్ తగ్గితే, తోటి వారన్న ఫీలింగ్ పోతే, 3 సహోదరులతో సహదాసులతో సత్సంబంధాలు లేకపోతే, అందరు చెప్పండి అన్నమాట, మంచి రిలేషన్స్ లేవు చాలామందితో. ఏదో పుల్ల విరుపు మాటలు, ఏదో సెటైర్లు వేసుకోవటం కలుసుకున్నప్పుడల్లా, ఏదో మనసును గాయపరిచి ఒక డైలాగ్ కొట్టడం. ఏంటి దరిద్రం? ఆప్యాయంగా హత్తుకున్నావు, ఎంతమంది సేవకులను హత్తుకున్నావు చెప్పు నువ్వు? తప్పు కనపడితే రోషంగా ఖండించినంత సీరియస్గానే కష్టం వస్తే పరిగెత్తుకులు ఆదుకోగలవా? మన పిల్లవాడికి మన చేతులతో గోరుముద్దలు పెడతాం, వద్దు అంటే బతిమల్లి పెడతాం, బాగా పెంచి పెడితే ఏమి ఇబ్బంది పడకుండా గోముతోటి బిగుతాం. ఈ రెండు కరెక్టే. లోపము కనపడితే, తప్పు కనపడితే ఏమాత్రం రాజీ పడకుండా ఖండిస్తున్న వాడెవడైనా ఉంటే కష్టం వస్తే ప్రాణం వడ్డేసి వాడికి సేవ చేయగలగాలి. ఒక మోటు సామెత ఉంది, సభా మర్యాద ప్రకారం అన్నీ చెప్పకూడదు కానీ ఒక మాట అంటాను, జోలపాడి దమ్ముంటేనే గిల్లాలి, లేకపోతే గిల్లకూడదు. గిల్లి జోలపడాలని ఉంది కదా, ఆ గిల్లే హక్కు ఎవరికి జోలపాడే దమ్ముంటేనే. గిల్లే చెల్లిపోకూడదు, గోబలు వాయించి వెళ్ళిన పట్టుకొని గాయపరిచి వెళ్ళిపోవటం లైసెన్స్ ఎక్కడిచ్చారు నీకు? గాయము రేపే దేవుడు ఏం చేస్తాడు గాయాన్ని? ఆ కట్టే ఔషధం, ఓర్పు, నేర్పు ఉంటేనే గాయం చేయడానికి తెగించు. అయితే ఇంత మాట అనేది వెళ్ళిపోతా ఎలాగ నువ్వు? వాళ్ళ హృదయం గాయపడిపోతా? ఇంత డైలాగ్ వేసి వెళ్ళిపోతావా? మనసు నొచ్చుకుని ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతావా? ఒక సెటైర్ వేసి ఒక వ్యంగ్య బాణం వదిలి వెళ్ళిపోతావా? శుద్ధీకరించవలసిన, సరి చేయవలసిన అవసరంతో ఒక ఖండింపు, గద్దింపు ఉంటే
ఆ గాయాన్ని కట్టే ఓర్పు నేర్పు ఉంటే ఈ ప్రయత్నం చేయి, లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కరెక్ట్ సంబడి. నీకు ఎదుటి వారిని దిద్దుబాటు చేసే హక్కు లేదు, అది నీ సంఘమైనా సరే. దైవజనుడికి దీపస్తంభంలో నూనె పోయమని చెప్తూ ఒక బంగారపు కత్తెర చేతిలో పెట్టాడు. కొడవలు ఇచ్చేలా కోసేయమని పరపర రంపం ఇచ్చి చాలా స్మూత్గా ఒక బంగారపు కత్తెర అట్లా కట్ చేయాలి. ఒత్తిని కత్తిరించో, కానీ కత్తిరించేటప్పుడు మొరటగా కాదు. ఇట్ మస్ట్ వెరీ స్మూత్ హ్యాండ్లింగ్, యూనో, చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులతో తోటి సేవకులతో సత్సంబంధం లేవండి. ఎవరితో మంచిగా మాట్లాడండి, అంత పెడసరమండి. ఇంటికి వస్తే గంటసేపు బయట నుంచో పెడతాడండి. కలవడానికి పెద్ద అపాయింట్మెంట్, ఇంటర్వ్యూ, పెద్ద దరిద్రపు వ్యవహారం, పనికి మళ్ళీ ప్రోటోకాల్ కిలోమీటర్ ఉంటుందండి. వీడికి ఫోన్ చేస్తాడు, ఎవడో మాట్లాడతాడు, అయ్యగారు బిజీగా ఉన్నాడండి. ఏంటి బిజీ? టీవీ చూస్తున్నాడు. లేదంటే నిద్రపోతున్నాడు. అంతకన్నా పెద్ద బేబత్సం ఏమంటుంది? 24/7 నోడి చేసేస్తున్నాడు సేవ. ఒక సేవకుడికి ఇంకో సేవకుడు బిజీ ఎంతో ఆ మాత్రం అంచనా ఉండదా? పెద్ద మాట్లాడతారు. నాకు చెడ్డ చిరాకు. నీకు వ్యక్తిగత జీవితం ఉంటుంది, నీకు సిద్ధపాటు ఉంటుంది, నీకు ప్రార్థన చేసుకోవాలన్నీ ఉంటాయి. కాబట్టి నువ్వు ఏ సమయంలో ఫోన్ చేయాలో ఒక సమయం వాళ్ళకి చెప్పు ప్రజలకే. ఆ సమయంలో ఫోన్ చేస్తే నువ్వే మాట్లాడు, అంతేగాని నీ వెనకాల ఆడొకడు ఫోన్ మాట్లాడు, హాయ్ గారు హాయ్ మాట్లాడు, హాయ్ మాట్లాడు. ఎక్కడో ఉంటుంది, బంగారు పుట్లో వేలు పెడితే కొట్టనా అని లాస్ట్కి వస్తుంది అది. ఈలోపు చేప ఎందుకని లేదే, గడ్డి అంటే దూడ తినలేదు, దూడ అంటే పాలే రేయలేదు. ఎట్లా ఈ లింకులు, లాజిక్ లేని పనికి మళ్ళీ కథలన్నీ. మంచోళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి ఈసారి హల్లెలూయా. వద్దండి అతకని బొతకని కథలు వద్దు, మనం కరెక్ట్గా మాట్లాడదాం. నువ్వు పొద్దుగూకలో ఎవడు ఫోన్ చేసినా మాట్లాడుతూ కూర్చోమని చెప్పట్లా. ఒక టైం కేటాయించు, ఆ టైంలో విసిగించకుండా, అబద్ధాలు చెప్పకుండా, లేనిపోని పట్టాటోపం ప్రదర్శించకుండా చక్కగా మాట్లాడలేదు పెట్టాయి అంతే. 10 మంది ఫోన్లు మారుకొని మాట్లాడు, ఐగర్ అప్పుడు నీ దగ్గర వచ్చి చెప్పండి బ్రదర్, బా ఏటా ప్రధాన దూతవా, బోరవుతున్నావా, వాయిస్ మార్చలేసి నిన్న అసలు నాకు కోపం వచ్చేస్తుందండి. నీ తోటి దోస్తుడు దయచేసి వద్దు, ఎవరిని కూడా నువ్వు హీనపరిచి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు నేను దేశం పోతున్నా, నా ఫోన్ ఎవరైనా మాట్లాడి అయ్యారు మీకు చెప్పారు ఆ మాటలో, మరి నాకు ఎప్పుడు బిజీ ఉండదా? నేను ఖాళీగా రోడ్ల మీద తిరిగే మనిషినా? రోజుకు 3 కోటాలండి మినిమం నేను చేసేయి. తక్కువ అంటే రోజుకు 3 కోటాలు మాట్లాడతాను. ఈ డిసెంబర్ వస్తే 5-6 కోటాలు మాట్లాడతాను రోజుకి. ఎక్కడో గంట, అక్కడో గంట, మినిమం 5-6 మాట్లాడతాను రోజుకి. ప్రతి ప్రసంగానికి మధ్యలో 100 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. మొన్న ఎక్కడో లాస్ట్ వీక్ హైదరాబాద్ ట్రిప్ అండి, వెళ్ళొచ్చి గోదావరి ఎక్స్ప్రెస్ దిగి ఒక ఆటో ఎక్కి వచ్చేస్తాను ఇంటికి. నన్ను ఒకటి చూసి ఫోటో తీసేస్తున్నాడు. ఏరా అన్నాను, మీరు ఆటోలు వెళ్ళిపోతారు ఇంట్లో బాబు. ఇప్పుడు ఫేస్బుక్లో ఎడతావా సైతేనా? నీకు ఎందుకురా? నేను ఆటోలు వెళ్ళిపోతాను, నేను సినిమా చూసినట్టుగా నేను సారా తగినట్టు మాడతాను. ఆటో వెళ్తే తప్పిట్రా? అయ్యి బాబు మీరు ఆటోలు చెప్పరకా. నేను ఈ రోజుకి ఆటోలో వెళ్తాను. ఇండిగో వారు నాకు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అవార్డు కూడా ఇచ్చారు, తెగ తిరిగేసాను ఫ్లైట్లోనని. అర్థమైందా? కొన్ని 100 సార్లు ఎక్కానని ఇండిగో వారు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అవార్డు కూడా ఇచ్చారు నాకు. అన్ని 100 సార్లు విమానాలు ఎక్కుతాను నేను. అయినా ఆటోలో కూడా వెళ్తాను. ఇప్పటికీ 7 స్టార్ 9 స్టార్ హోటల్ కూడా చూశాను, కింద కూర్చుంటాను. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పరే స్తోత్రం అని. నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను? మనం ఎక్కడి నుంచో ఊడిపడ్డ గ్రహాంతర వాసుల్లాగా ఫీలింగ్ ఇవ్వద్దు. మనం ఫుల్గా లోకల్ ఎక్కడే మనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏటో పెద్ద బేభత్సం లాగా వద్దు, కూల్గా మాట్లాడదాం. అందరూ మనతోటి దైవజనులే. ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తే మనము సిగ్గుపడేలాగా, మనము తృణీకరించునని మన కన్నులు ఎదుటే యేసుప్రభు వాడుకుంటాడు. అసలు ఆయనకి ఆ స్టైల్ ఉంది. ఉదాహరణకి
ఎరుకో త్రవలో గుడ్డోడు యేసు ప్రభు నాయన కరుణించు దావీదు కుమారుడు ఏడుతున్నాడు. ఏడిపోతే ఈడు ఎవడు మధ్యలో మాట్లాడబాక, డీసెంట్గా ఉండవు, ఎంట మొరటి కేకలో పల్లెటూరు వేదవారి సైలెన్స్. సభామర్యాదలు పాటించక్కర్లేదు, పెద్దవారు వెళ్తున్నప్పుడు ఏమిటో మాటలు కూర్చో. ఇదేటో తెంగరగా మాట్లాడుతున్నాడని ఈడనుకొని ఈడు ఇంకా రెచ్చిపేరుస్తున్నాడు. ఈ మొరటు కేకలని వాడు అంటుంటే తింగర మాటలని ఈడు అనుకుంటున్నాడు. మళ్ళీ అరిచాడు. యేసు ప్రభు స్టైల్ చెప్పనా మీకు? ఆయన నిలిచి ఈయన రే అని కేకేసి, ఆయన స్టైల్ అండి అది. ఎవడు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తాడు ఆడికే వేస్తాడు డ్యూటీ. ఇప్పుడు ఆడు వచ్చి నిన్నే కేకెత్తున్నాడు. మన మెయింటెనెన్స్ నచ్చలా, నీ కేకలే నచ్చినాయి అంటారా? చక్కగిడు మర్యాదగా చెయ్యట్టుకొని తీసుకెళ్ళాలి యేసు ప్రభు దగ్గరికి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇంతకీ ఈడెవడో 12 మంది అపోస్తలులో ఒకడా ఈ అరిసినోడు? ఈడెవడో పోనా గుడ్డు అని రోజు ఎత్తుకొచ్చి తీసుకెళ్ళివాడా? ఈడెవడో కానీ కొంతమంది హడాబడి చూస్తుంటే యేసు ప్రభు క్యాంపెయిన్ మొత్తానికి ఇన్ఛార్జ్ ఆడే అనుకుంటాం మనం. ఆడ మినిస్టర్లు ఏం కాదు, కానీ హడాబడి చేస్తుంటాడు. ఈ వేస్ట్ ఫెలోస్ సేవలో చాలామంది తగులుతారు. యేసు ప్రభు వాళ్ళని వాలంటరీ పోస్ట్ కానీ ఎక్కువ వాడుకోడు. మీరు ఏం బాధపడకండి, దేవునికి స్తోత్రం. మీ ఏడుపు మీరు ఏడవండి, మీ ఎరుపులు మీరు వేసుకోండి, ఖచ్చితంగా ప్రభు వాళ్ళకి ఇస్తాడు. ఆడెవడో ఎందుకు యేసు ప్రభు 12 మందిలో ఒకడేమో డౌట్ వచ్చింది అడగదాడు. మరి ఈయన ఊరుకోబెడతాడు ఎందుకు? హై సైలెంట్. ఎవడు కనివినరా? ఎవడు? మరి వీడు మేనేజ్మెంట్ ఏంటి ఇక్కడ అసలు? కొన్ని పరిచయలకు వెళ్ళి అలాగే ఈయనేమో మినిస్టర్లో పెద్ద తిరుగుతాడు. ఏం కదా అక్కడ. నేను వెళ్ళినప్పుడు వాడు అడవాడు చూసాం, మెయిన్ ఈడేనేమో ఇక్కడ. తీరా తర్వాత ఇంకొకరు ఈయనండి మెయిన్. మరి ఎందాకాడు ఎవడా? మరి అన్నీ మీద తీసుకుని తిరుగుతున్నావు కదరా నువ్వు. ఆడు అంతేనండి అలా తిరుగుతుంటాడు. సమూయేలు ప్రవక్తలాగా నేను కూడా 10 రూపాయలు చూసి మోసపోయాను. దావీదు ఈడు కదన్నమాట. ఈడు ఆజానుబాహులు 7గురిలో ఒకడు. ఈడు మిలిటరీలో ఉంటాడు, యుద్ధం చేయడు. ఈడు వేస్ట్. ఈడు ఫుల్ డైట్ ఫుల్ రెస్ట్, యుద్ధం లేదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా బాధ మీకైనా అర్థం అవుతుందంటారా? మనం దైవజనులం సార్. ఎందుకు సార్ లేనిపోని పనులు? మనకి అప్పగించిన పనులు 100లో 20% చేసిన ఈ పాటికి పరిచయం వేరుగా ఉండేది సార్. ఎందుకు సార్ పోని పనులు? మనకు ప్రసంగాల కన్నా ప్రార్థన ఎక్కువ ఉండాలని తెలుసు, అయినా ప్రార్థన తక్కువే ఉంటుంది. గద్దింపుల కన్నా ప్రేమించడం ఎక్కువ ఉండాలని తెలుసు, అయినా గద్దింపులు ఎక్కువ ఉంటాయి. అన్నీ మనకు తెలిసి ఏది మనం చేయము. ఆడు గొలియాత్ అని తెలుసు, ఆడు ఫిలిస్తీన్లను తెలుసు, నేను సైనికులని తెలుసు, యుద్ధం చేయాలని తెలుసు, కానీ ఎవడు యుద్ధం చేయడు. దర్జా కూర్చొని దావీదు అంటూ తెచ్చిన క్యారేజీలు తినేసి దావీదుని కొడతారు. మళ్ళీ కొంచెం సిగ్గుండాలి కదా, రోషం తక్కువ బతకడానికి. నువ్వు ఎందుకున్నావు? సైన్యములో ఉండి యుద్ధం చేయకపోవడం ఏమిట్రా? బుద్ధి ఉండాలదా? నేను సౌలు సైన్యం ఒక పేరు పెట్టాను, చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తునే ఉంటుంది. అందరూ యుద్ధములో ఉంటారు, ఎవరు యుద్ధం చేయరు. ఎందుకంటే మరి విగ్రహం పుష్టి నైవేద్య నష్టి చూసుకొని మన వాళ్ళు చెప్పుకొని ఎడవాలి. నిన్న మన ఒక పాస్టర్ గారిని చూసి చెప్పాను, ఏమి చేయట్లా కూర్చొని. నేను అన్నారే నువ్వు కదలకుండా అలాగే కూర్చో. మరి సెంటర్ ఆఫ్ అటెన్షన్ కూర్చున్నాడు, ఏ పని చేయడు. ఓ ప్రార్థన లేదు, ఒక ఆరాధన లేదు, పరిచయం అలా కూర్చొని ఉంటాడు. ఎందుకురా నువ్వు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అలాగ కదలకుండా మెదలకుండా కూర్చుంటే 5 రోజులు చూస్తారు, 9 రోజులు చూస్తారు. ఏం చేస్తారు మరి? ప్రతివాడు పని కలిగి ఉండవాలన్న. ఆమేన్. 104 సంవత్సరాల వయసున్న వృద్ధురాలు విధవరాలు అన్న కొడకన్నిటి కలిసి ప్రార్థన చేస్తుంది. కూర్చుంటావు అలాగా, రోషం అనిపించాలి నీకు ఓవరకు కూర్చోవడానికి. ఎందుకు సార్ మనం ఉన్నది? పని చేయకపోతే ఎందుకు సార్ మనం? యేసుప్రభు ఏం చెప్పారమ్మా సామెతల్లో? అమలో పాస్టర్లు ఎక్కువ సామెతలు చదవాలా. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు యేసుప్రభు? మొదట పొలములో నీ పని చక్క పెడతారా, తిల్లి దగ్గర చూసుకోవచ్చు అన్నాడు. మొక్క ఎక్కుతలేదు మనకి, ఇంట్లోనే సరిపోతుంది మనకి, తెములుతలేదు. మొదట పొలం, మొదటి సంఘం, మొదటి సేవ.
ఆ తర్వాత కొంపలు ఏమైనా మిగిలితే టైం ఉంటే చూసుకో, ఏదైనా తగలబడి ఇప్పుడేమో చచ్చిపోదు కొంపలది. ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దెన్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్? ఆ పాటు 4 మొక్కలు మాకోవచ్చు. ఒకటి చెప్తాను నాకు వచ్చి, అన్న ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అన్న అంటే, ఎస్ ఐ నో ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్? కుప్పిగంతులు ఇక్కడ ఈ బగలా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతివాడు తన దేహమును ప్రేమించి సంరక్షించుకొనుచున్నాడు కదనా అన్నాడు. మరి దేహం నలగొట్టుకుని ఎవడరా అన్నాను. అంటే మరిది మరి అది ఎందుకురా? దేహం అన్న చోటల్లా భార్యను పెట్టేస్తే భార్యను నలగొట్టేయాలి రోజు. మరి అన్వయం అనేది ఒకటి ఏడవాలరా. ఏ వాక్యాన్ని ఎప్పుడు ఎక్కడ అన్వయించుకోవాలి తెలియవద్దా? పొలోమని రోడ్డు ఎక్కేస్తున్నావు. అందుకనే దేర్ మస్ట్ బి అప్లికేషన్ ఇన్ మెసేజ్ అని టీచింగ్స్లో చెప్తున్నాను నేను. సందేశంలో అన్వయం ఉండాలి. దేర్ మస్ట్ బి అప్లికేషన్ ఇన్ మెసేజ్. పార్వతీపురంలో చెప్తున్నాను, దేర్ మస్ట్ బి అప్లికేషన్ ఇన్ మెసేజ్. వాట్ ఈస్ అప్లికేషన్? సందేశంలో అప్లికేషన్ ఉండాలి. ఏంటి అప్లికేషన్ అంటే? ఒక లేచి దరఖాస్తు సార్ అంట. ఏం దరఖాస్తురా? ఇక్కడ అప్లికేషన్ అంటే ఏంటి? అప్లై చేసుకోవటం. ఒక ఆయింట్మెంట్ ఇచ్చి అప్లై చేయంటాం కదా, నీకు సొంతానికి అన్వయించుకోరా బాబు అని. ఆడు అన్వయించుకోవాలనుకుండా అప్లికేషన్ అంటే దరఖాస్తు అన్నాడు. నేనేటు పోగలను దేవా, ఇంకేం చేయను అయ్యా. నీ మహామేధస్సుకు ప్రణామములు. ఇంతటితో నువ్వు మౌనం పాటించవలను, ఇంకెప్పుడు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. నీ మౌనం సంఘానికి మేలు చేస్తా. నువ్వు మాట్లాడితే అందరికీ ప్రమాదం. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలని చెప్పినాడు నేను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అమ్మా, నా మాటలు ఏమైనా బాధపడుతున్నాయంటారా? కంఫర్ట్ జోన్ జాగ్రత్త. అసలు కంఫర్ట్ లేకుండా చేస్తాడు. జోన్ ఎటు పోద్ది? ఏలి అన్నాడు, ఎంత మట్టుకు చాలు. అంత పెద్ద మనిషి అంత మాట అన్నాక యేసుప్రభు సీరియస్గా తీసుకుంటాడు కదా. మరి ఇంత మట్టు ₹1 మట్టు రాసుకో చెప్తున్నాను. ఇంత మట్టుకు చాలు అని ఏలియా ప్రార్థించేశాక అద్భుతాలు మాత్రమే ఆగాయి, శ్రమలు పెరిగాయి. డూ యు నో దాట్? లెక్కేసుకో, చదువుకో బైబిల్లో. మొదటి రాజులు 19. ఏం అమాయకం చెప్పిన స్టేట్మెంట్ కాదు. చాలని ఎవరనాలి? మన సేవని, నీ ప్రార్థన చాలని, భక్తి చాలని, సమర్పణ చాలని, ఎవరు చెప్పాలి చాలని? నువ్వే చాలు, చాలా చేసేసాను ఇప్పటికే. చాలు నువ్వు అనుకుంటే చాలా అని యేసుప్రభు ఇంకా అద్భుతాలు మానేస్తాడు. ఇంకే కాకి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంక విధవరాలు ఇల్లు లేదు, కాకి లేదు, పైన కొండ మీద కూర్చుంటమే. నా మాటలు అర్థమైంది అంటారా? చాలా సీరియస్గా తీసుకోవాల్సమ్మా. శ్రమలు తగ్గినాయా పెరిగినాయా? పెరిగినాయి. శుభ్రంగా గుహలో కూర్చున్నామని రొట్టెటి తీసుకెళ్ళి కొండెక్కించి అక్కడికి వెళ్ళాక భూకంపం వచ్చేసింది. చిల్లలు చిన్నభిన్నం అయిపోతున్నాయి. పెనుగాలు వచ్చింది, ఎత్తుకెళ్ళి లోయలో పడేసే మూమెంట్. మెరుపులు పిడుగులు వచ్చేసింది. చచ్చిపోతాను టెన్షన్ వచ్చేసింది. దెబ్బ మీద దెబ్బ తగిలిగేస్తుంది. చాలు అన్నాడు కదా, మరి ఆగలేదే. అద్భుతాలు అయినాయి కదా. సరిపెట్టుకుందామా, పని చేద్దామా? హలో, సరిపెట్టుకుందామా, పని చేద్దామా? గొంతులో పచ్చి వెలక్కాయబడ్డాడు ఆగారే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులతో సత్సంబంధాలు మాట్లాడండి. తోటి దాసులతో సత్సంబంధాలు ఏమీ లేవాడికి. దుష్టుడైన దాసుడు ఏమీ లేకపోగా వారిని కొట్టి తిట్టి ఇన్ని చేస్తున్నాడు వీడు. నేను అన్ని దొరికించుకొని ఇంటర్వ్యూ చేశాను. యారా నువ్వు ఎందుకు కొడుతున్నావురా అని. అటు దొరికాడు నాకు. అని అన్నాడు, కొట్టేలాగా చేశాడు అన్నాడు. ఏం చేశాడు రా? నువ్వేం చేసావు? త్రాగుబోతులతో త్రాగుచు తోటి దాసులను కొడుతున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు తాగుతున్నావు సరే, తిరుగుతున్నావు సరే, నీ సావు నువ్వు సావు. నువ్వు తాగేది చాలక నీ తోటి దాసులను ఎందుకు కొడుతున్నావు? మీరు ఆలోచించిన ఆ పాయింట్లో. ఆడు త్రాగుబోతులతో త్రాగుచూ ఉన్నాడు, అంతవరకు ఓకే. తోటి దాసులను ఎందుకు కొడుతున్నాడు? మీరు ఊహించండి పాయింట్. నేను కనుగొన్నాను. ఏంటి తెలిసిన? ఆ తోటి దాసులు నాకులాంటి వాళ్ళు.
కుదురుకుంటారు, తాగుతుంటే తప్పని ఖండించారంట. మీకు అర్థమైంది పాయింట్? ఇప్పుడు తిరుగుతుంటే ఖండించారంట. వీడు తోటి దాసులను కొట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, తోటి దాసులు వీడి పాపాన్ని ఖండించారు. తప్పురా, ఇదేం పండురా నీకు, వాళ్ళతో స్నేహమేంటి, నువ్వు వాళ్ళతో పూసుకొని తిరుగుతున్నావేంటి, నువ్వు ఎవడివి, నువ్వు పరిశుద్ధుడు కదా, పిలువబడ్డవాడివి కదా, ఏర్పరచబడ్డవాడు కదా, ప్రతిష్ఠితుడు కదా, అభిషక్తుడు కదా, నువ్వేంటక్కడ అని పాపాన్ని ఖండించినందుకు వీడేం చేస్తున్నాడు చెప్పండి, చెప్పాలందరూ. అప్పటికి ఇప్పటికి అదే ఫార్ములా, పాపమును ఖండించేవాడికే శ్రమలు ఉంటాయి. ఖండించకపోతే నీకు అన్ని ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. ఎవరైనా క్రమపరచాలి, నన్ను ఇది క్రమం కాదురా, ఇది సేవా విధానం, ఇది సేవ పద్ధతి, ఇది ఉపదేశ క్రమం, ఇది మనం నడిపింపు, మనం ఇలా చేయకూడదు, మనం ఇలా చేయాలి అని ఎవరినైనా సరిచేసే ప్రయత్నం చేసావా, ఆ రోజు శత్రువు అయిపోతాడు నీకు. నిన్నటి దాకా ఒంగొంగి దండాలు పెట్టినాడు, ప్రైజ్లు అడి చెప్పినాడు, వందనాలు అన్నాడు, నీ చెప్పులు తీసి పక్కన పెట్టినాడు, బూట్లు పాలిష్ చేసినాడు, వద్దంటుంటే ఇప్పుడే భోజనం చేశానని చెప్పినా మళ్ళీ ఏదో చేతిలో పెట్టినాడు, ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడే అంటే అర్థమేంటి తెలుసా, నువ్వు వాడిని ఏదో సరి చేసే ప్రయత్నం చేసావు. అలా కాదు నాన్న అని ఏదో చేసావు నువ్వు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా హాయిగా సేవ చేసుకునే ఉద్దేశం నీకుందా? అయితే ఎవరిని ఖండించుకో, అందరినీ పొగుడుకుంటా బతుకు. ఆ సిగ్నల్ కాడ పోకెత్తలో చూడు ఒకడు, ఇప్పుడు చూసావా సిగ్నల్ దగ్గర బండి రాగానే పొగేసి వస్తుంటాడు 5 రూపాయల కోసం. నువ్వు వాళ్ళకి వచ్చేవాడికల్లా పొగేసుకుంటూ కూర్చో, ఆ సిగ్నల్ కాడోడికి నీకు తేడా ఉండదు. ఇంకా నువ్వు ధూపం వేస్తే యెహోవాకే వేయాలి. ఎవరి పక్షంగానైనా ధూపం వేయొచ్చు, కానీ ఎవరికీ ధూపం వేయకూడదు సార్, ఆయనకే వేయాలి. రాసి పెట్టుకోవాలి మీరు ఈ మాటలో. ఎవరి పక్షంగానైనా ధూపం వేయొచ్చు, కానీ ఎవడు పడితే అడిగి ధూపం, మనం ధూపం వేస్తే ఎవరికి వేయాలా? దేవునికి మహిమ కలుగునగా. కూర్చోండల్లా పోడుకుంటూ కూర్చుంటావు నువ్వు, వారు ఇలాగండి అలాగండి అదండి ఇదండి అని గాల్లో తేల్చేసి నడివేరు కొట్టేస్తావు కింద పడేసి. ఇప్పుడు తోటి దాసులను వీడు ఎందుకు కొడుతున్నాడు తెలుసా? వారు ఖండించేవారు కనుక, గద్దించేవాళ్ళు కనుక. ఆడు పాప ఆడు పోతాడు మనకి ఎందుకు అని వదిలేస్తే ఒక్కసారి శ్రద్ధగా నామేటు, నువ్వు ఎవరి మీదైనా కోపడ్డావా, ఎవరి మీదైనా మనసులో ఆయాసం పెట్టుకున్నావా, ఎవరి మీదైనా మనసులో కష్టం పెట్టుకున్నావా? నేను సిన్సియర్గా ఉంటాను. ఎందుకు? నిన్ను మోసం చేశారా వాళ్ళు, నీ సొమ్ము తిన్నారా వాళ్ళు, నీకు ద్రోహం చేశారా? ఎందుకు వాళ్ళ మీద నీకు మనసులో కోపం ఉంది? ఎక్కడో నిన్ను సరిచేశారు కదా, నిన్ను క్రమపరిచారు కదా, వారు నిన్ను సరిచేసినందుకే, క్రమపరిచినందుకే వారి మీద మనసులో ఆయాసం పెట్టుకున్నావంటే నువ్వు దుష్టుడువైన దాసుడువై రేపొద్దున ద్రోహిగా మారబోతున్నావు. జాగ్రత్త, ప్రమాదంలో ఉన్నావు. నువ్వు జారుడు స్థలంలో ఉన్నావు. ఆ పాయింట్ చాలా ప్రమాదకరమైంది. నువ్వు పడిపోతావు, ఇబ్బంది వస్తుంది నీకు. ఒక్కసారి ఎవరి మీద మనసులో కోపం ఉందా ఒకసారి చెక్ చేసుకో. ఎవరెవరి మీద 3 పేర్లు వచ్చినాయా? వాళ్ళ 3 నీకు కొంప ముంచిన వల్ల, నిన్ను మోసం చేసిన వల్ల, నీకు ద్రోహం చేసిన వల్ల, నిన్ను అవమానపరిచిన వల్ల అయినా సరే కోపం ఉందా? ఎందుకు కోపం ఉందా? మరి నీకు ద్రోహం ఏమీ చేయలేదా? చేయకపోయినా కోపం ఎందుకు ఉంది? నిన్ను మోసం చేయలేదా? అయినా కోపం ఎందుకు ఉంది? ఎక్కడో క్రమపరిచారా? క్రమపరిచినందుకే ఒక కోపం పెట్టుకున్నావా? అది దుష్ట స్వభావం అని, అది ద్రోహిగా మారే ప్రమాదంగా ఉందని నీకు అర్థమైతే సైలెంట్గా నీ మనస్సులో ఆ భావాన్ని తీసివేసుకొని, ఆ విషయాన్ని తీసివేసుకొని, ఆ కోపాన్ని తీసేసుకొని సమాధానంగా ఉండే ప్రయత్నం చేయి. నీకు మేలు కలుగుతాయి. ఎస్, మనం అందరం మనుషులమే సార్. చిన్న చిన్న ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఎవరికైనా కొన్నిసార్లు కోపం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. ఒక్క క్షణం ఈ అద్దం, ఏ అద్దం? అద్దం అంటిది వాక్యం, చూసుకో హృదయము, కాదేది శాశ్వతము, దిద్దుకో జీవితము. ఇదే కదా. ఒక్కసారి ప్రశాంతంగా వాక్యం చదివితే అది చెరపాల్సిందా కాదా నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? అద్దాన్ని నీ ముందు ఇలా పెడుతున్నాను, అంతే. చూసుకో ఒక్కసారి, అంతే నేను చేసే పని. కోపం వచ్చి అద్దం పగల కొట్టడం కాదు, తుడుచుకుంటే సరిపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
మీరు నమ్మకమైన దాసుడా, దుష్టుడైన దాసుడా? తన తోటి దాసులను కొట్టి గాయపరిచి ఇలా చేస్తూ ఉండగా యేసయ్య వచ్చేసాడంట. వచ్చేసి వాడిని పట్టుకొని ఏం చేశాడు తెలుసునా అండి? వాడిని పట్టుకొని ఏం చేశాడు తెలుసునా? వేషధారులతో పొందు నియమించాడంట. ఆ పదం పట్టుకోండి. ఎవరితో? అదేంటి వాడు చేసిన సేవ అంతా వేషం కనుక. పరిశుద్ధుడు కాదు, పరిశుద్ధుని వేషం వేసుకున్నాడు. భక్తిపరుడు కాదు, భక్తుల వేషం వేశాడు. ప్రతిష్ఠితుడు కాదు, ప్రతిష్ఠ ఉన్నట్టు వేషం వేశాడు. ప్రేమించే నైజం లేదు లోపల, స్వార్థమే ముందు వాడికి ప్రేమ ఉన్నట్టు వేషం వేశాడు. నిజానికి భక్తిపరుడు కాదు, భక్తి వేషం వేశాడు. నీ బ్రతుకంత స్టేజ్ మీద ఒక వేషం, ఇంట్లో ఒక వేషం, వీధిలో ఒక వేషం, వేషాలతో బతికేసావు కనుక నీకు వేషధారులతో పొంది నియమించాడు. ఆయన న్యాయకర్త అండి. ప్రతి వానికి తగ్గిన మెప్పు ఇచ్చే దేవుడండి. వాని క్రియలకు తగినట్టుగా జీతం ఇచ్చే దేవుడండి. అమ్మ బాబోయ్, ఎవరి దగ్గర మనం మేనేజ్ చేయొచ్చు, ఆ దగ్గర ఏం చేయలేమండి. అసలు ప్రార్థన చేయకుండానే స్టేజ్ మీదకి రాత్రంతా ప్రార్థనలో ఉండగా ప్రభు నాతో మాట్లాడని చెప్పేయచ్చు మనం. ప్రభుకు తెలుసు. నిజంగా నువ్వు ఏ పాపం చేయకపోయినా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటల వల్లనే దొరికిపోతావు దేవుడి దగ్గర. నిజంగా నువ్వు చెడ్డ తాగుబోతూ కాదు, దొంగతనం కాదు, వ్యభిచారం లేదు, నీకు అక్రమ సంబంధం లేదు, వ్యసనాలు లేవు, దేవుడు భయం కలిగి బతుకుతున్నావు. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి చేయకుండా చేశానని చెప్పి, భయం లేకుండా భయపడుతున్నట్టు, ప్రేమ లేకుండా ప్రేమ ఉన్నట్టు నటించి, మర్యాద లేకపోయినా లేనిపోయిన గౌరవం చూపించి, లోపల లేదు ఎందుకు ఇవ్వడం? దానివల్ల నువ్వు వేషధారులతో పొందు నియమించబడుతుంది. వీడు తోటి దాసులను కొట్టించాడు కదా, ఆయన ఏం చేశాడంట? ఆయన వచ్చి వాడిని నరికించి ఏం చేశాడంట? నరికించాడట. నువ్వు కొట్టావు, ఆయన నరికాడు. నీ చర్యకు ప్రతి చర్య ఎంత బీభత్సంగా ఉండదో లెక్కేసుకో. నువ్వు కొట్టావు, ఆయన నరికించాడు. నీ చేతిలో దెబ్బలు తిన్నవాడు నీకు ప్రతిదండన విధించలేని బలహీనుడై ఉండొచ్చు. తిరిగి చెయ్యెత్తే దమ్ము లేక అది పారిపోయి ఉండొచ్చు. నిన్ను నరికించే శక్తి గల దేవుడు ఒకడు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటి దాసులతో నువ్వు ఎలాగున్నావు? సత్సంబంధాలు ఉన్నాయా? సహవాస బంధాలు ఉన్నాయా? ఇవన్నీ లేకపోగా వీడికి తాగుబోతుంది స్నేహం అండి. నాకు తెలిసిన దైవజనంలో పెద్దలలో కొందరు రాజకీయ నాయకులతో, కాంట్రాక్టర్లతో, త్రాగుబోతులతో, సమాజంలో పెద్ద మనుషులతో గడిపినంత సమయం తమ సంఘ బిడ్డలతో, తమ తోటి సేవకులతో గడపరనేది పచ్చి నిజం సార్. ఐఎమ్ సారీ టు సే దట్. ఐఎమ్ రిస్ట్రిక్టెడ్ మై సెల్ఫ్ టు అటర్ దేర్ నేమ్స్, బట్ ఐఎమ్ సారీ టు టెల్ దేర్ నేచర్. వారి పేర్లు చెప్పుటకు నేను సాహసించను, కానీ నేను చెబుతున్న సమాచారం మాత్రం వాస్తవం అండి. నువ్వు ఎవరితో క్లోజ్గా ఉండాలా, ఎవరితో దూరంగా ఉండాలా? త్రాగుబోతులతో ఏంటండి నీకు అసలు? అదేమిటండి, మనకేం సంబంధం సార్? నేను అందుకే చెప్తాను ఒక స్టేట్మెంట్, మీకు కొన్ని సంవత్సరాలుగా గుర్తుందా? అందరితో సమాధానంగా ఉండాలి, కానీ పరిశుద్ధులతోనే సహవాసం కలిగి ఉండాలి. గుండెల్లో రాసుకోవాలి సార్. అందరితో సమాధానంగా ఉండాలి, కానీ పరిశుద్ధులతో మాత్రమే సహవాసంగా ఉండాలి. వద్దు, మనకి సెట్ అవ్వదు. వద్దు, మనకి సెట్ అవుతుందంటే నీ క్యారెక్టర్ అనుమానించాలి. నువ్వు లోపల తేడా మనిషివి, లేకపోతే నీకు సెట్ అవ్వదు, నీకు కుదరదు. దేవుడు ఓర్వలేకపోయినదని తాను ఓర్వలేని ఫినెహాసు నైజం నీకుంటే నువ్వు అక్కడ నిలబడలేవు అసలు. మరి నమ్మకమైన దోస్తుడు ఏం చేస్తున్నాడు? తన ఇంటి వారికి తగిన వేలు అన్నం పెడుతున్నాడు. సమయం ఇంక లేదు కానీ ముగిస్తున్నాను. నమ్మకమైనాడు ఎవడు? ఒకటిని 10 చేసినవాడు నమ్మకమైనాడు అన్నాడు. ఒకటిని 5 చేస్తే కనీసం నమ్మకం అన్నాడు. ఏదో ఒకటి వృద్ధి చేస్తే నువ్వు నమ్మదగిన వాడివి. నీ చేతికి ఇచ్చిన వరాన్ని, పరిచయను, సంఘాన్ని, సేవని వృద్ధి చేసావా? నువ్వు నమ్మకస్తుడివి. అప్పగించిన దాన్ని కాపాడేవా? నమ్మకస్తుడివి. చెప్పినట్లే చేసావా సొంత పత్తనం లేకుండా? నమ్మకస్తుడివి.
కొండ మీద తీసుకెళ్ళి ఉపవాసాలు పెట్టి గుడారపు లెక్కలు డొక్కలన్నీ చూపిస్తే మోషే కట్టాడు. 40 అధ్యాయంలో 3 సార్లు రాశాడు. ఆయన మోషే సమస్తము ఆయన చెప్పినట్లే, సమస్తము చెప్పినట్లే, చూపించినట్లే ఆయన అంటాడు, నమ్మకస్తుడా. నమ్మకత్వానికి బైబిల్లో నిర్వచనాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఒకటిని జాగ్రత్తగా దాచిపెట్టి కాపాడిన వాడిని నమ్మకస్తుడు అనలేదు. కాపాడిన వాడిని నమ్మకస్తుడు అనలా, వృద్ధి చేసిన వాడిని నమ్మకస్తుడు అన్నాడు. చెప్పింది చెప్పినట్లు కట్టిన మోషేని నమ్మకస్తుడు అన్నాడు. తగ్గిన వేళ అన్నం పెట్టేవాడిని నమ్మకస్తుడు అన్నాడు. ఇది ఏ వేళ? చివరి గడియ. ఇది ఏ వేళ? రాకడ గడియ. ఈ సమయంలో మన బిడ్డలకి ఏ అన్నం పెట్టాలి? ఇది రాకడ వేళ కదా. రాకడ వేళ నువ్వు స్వస్థతలు, నువ్వు ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకో. స్వస్థతలు లేకుండా, విడుదల లేకుండా, అద్భుతాలు లేకుండా యేసయ్య సేవ చేయలేదు. అపోస్తలులు కూడా సేవ చేయలేదు. మనం కూడా అవి లేకుండా సేవ జరగదు. మన సేవలో కూడా అద్భుతాలు, మన సేవ అద్భుతాలకి స్వస్థతకి మనం వ్యతిరేకం కాదు. పిచ్చి పిచ్చిగా అర్థం చేసుకోకండి. యేసు ప్రభువుకే వర్కౌట్ అవ్వలేదు అద్భుతాలు లేకుండా సత్యాన్ని స్థాపించడం. అంటే ప్రసంగ సామర్థ్యం లేక జనాల్ని కన్విన్స్ చేయలేక అద్భుతాలు చేశాడా? మానవ నైజం అది. బాధలో ఉన్నప్పుడు మ్యాటర్ ఎక్కదాడికి, అడిగి స్వస్థ కావాలంతే. కడుపులో నొప్పులు వేసిపోయి మెలికలు తిరిగేస్తుంటే యేసు ఉత్తముడు ఒప్పుకుంటాడు, ఒప్పుకోలేడు. మానవ స్వభావం అది. కనుక అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి, విడుదలలు కావాలి. మనం వాటికి వ్యతిరేకం కాదు. మన సేవలు అవన్నీ జరగాల్సిందే, ఇందులో డౌట్ లేదు. కానీ యేసు చేసిన అద్భుతాలు, అపోస్తలుల అద్భుతాలు మనం చేస్తున్నామా? లేదు. కానీ యేసు కానీ అపోస్తలులు కానీ ఎన్నడూ ఒక స్వస్థత గురించి ప్రసంగం చేయలేదు, ఒక విడుదల గురించి ప్రసంగం చేయలేదు, ఒక ఆశీర్వాదం గురించి ప్రసంగం చేయలేదు. వారి సేవలో అవి జరిగాయి అంతే. మరి ఏం చేసేవారు? పరలోక రాజ్యం గురించి ప్రకటించారా? మరి ఏం చేసేవారు? వాస్తవ జీవాన్ని గురించి బోధించేవారు. ఏం చేసేవారు? దైవభక్తి సాధన గురించి మాట్లాడారు. ఏం చేసేవారు? సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియాలు కావాలని బోధించారు. ఏం చేశారు? ఒక అవయవం పోయినా పర్లేదురా, పరిశుద్ధత కాపాడుకోమని చెప్పారు. నేను ఒక టాప్ సీక్రెట్ చెప్పనా మీకు? చెప్పనా వద్దా? వాళ్ళు చెప్పిందే మనము చెప్తే వాళ్ళకి జరిగిన అద్భుతాలు మనకి జరుగుతాయి. వాళ్ళు చెప్పింది చెప్పకుండా ఈ అద్భుతాల కోసం కొత్త చెప్తుంటేనే దరిద్రం అవుతుంది. ప్రతి వారికి దేవుడు గ్రహింపు కలుగు చేయనుగాక. నేను ఇలా మాట్లాడుతాను చాలాసార్లు. జఫనీ గారికి అద్భుతాలంటే వ్యతిరేకం. అవి సండే స్కూల్ స్టాండర్డ్ మాటలు, అవి పిల్లకాయ మాటలు. అద్భుతాలు యేసు ప్రభుకి అవసరమైతే, ఆ పౌలుకి అవసరమైతే అవి లేకుండా నేను అలా సేవ చేయగలను? అద్భుతాల గురించి మాట్లాడకూడదు, నిత్యత్వము గురించి మాట్లాడాలి, పరిశుద్ధి గురించి మాట్లాడాలి, పారమార్థిక వెలుగు గురించి మాట్లాడాలి. అద్భుతాలు జరగాలంతే. హల్లెలూయా. యేసు చేసిన స్వస్థతలు ఎవరు చేయలే, కానీ యేసు స్వస్థత గురించి ప్రసంగించలేదు. అర్థం అవ్వాలండి మనకి, ఇంకెప్పటికి అర్థమవుతుంది. అంచేత నా మాటలు ముగిస్తున్నాను. సుదీర్ఘంగా మాట్లాడిన విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐఎఫ్జేలో ప్రసంగానికి ప్రాధాన్యత లేదని చెప్పి ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది, మన్నించమని కోరుతున్నాను. అయితే ఒక్క మాట, నీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందా? నమ్మకమైన దోసరు అంటే వృద్ధి చేసే ప్రయత్నం చేస్తాడు, తగ్గిన వేళ అన్నం పెడతాడు, చెప్పిందే కొత్త పెత్తనం చేయడు. అబ్బా చీకటిగా ఉంటుంది, ఇక్కడ కిటికీ పెట్టలేదు. దీపపు కాంతిలోనూ గుడారపు సేవ అంతా చేయాలి. వెంటిలేషన్ ఉండాలండి. ఏంటిదే ఇంత గట్టి? వద్దు, ఆయన వద్దన్నాడు. దీపం మారిపోతే ఎలాగా? ఆరకూడదు అంతే. అంతేగాని ఎంతకన్నా మంచిదని కిటికీ పెట్టకూడదు. సొంత పెత్తనం లేదు. నీ చర్చిలో, నీ మినిస్ట్రీలో నీ సొంత పథకాలు ఉన్నాయా? సొంత తెలివితేటలు ఉన్నాయా? జనాకర్షణ పథకాలు ఉన్నాయా? ఆర్థికాభివృద్ధి సూత్రాలు ఉన్నాయా? నీ అకౌంట్ పెంచుకునే తెలివితేటలు ఉన్నాయా? పోతావు, దుష్టుని జాబితాలో చేరిపోతావు, ద్రోహిగా మారిపోతావు. నరికిస్తాడు, వేషధారులతో పొందు నియమిస్తాడు. లేదయ్యా నేను నమ్మకమైన ఉన్నానా? అప్పగించుకో, చెప్పిందే చెయ్యి, ఇచ్చిందాన్ని వృద్ధి చెయ్యి, కొద్ది గొప్ప ప్రయాసపడు. గుండె మీద చేపెట్టుకొని చెప్పు, నీలో ఉన్న క్వాలిటీసు
ఇటు సెట్ అవుతున్నాయి, ఇటు సెట్ అవుతున్నాయా? తోటి సహోదరులతో సత్సంబంధాలు ఉన్నాయా? నేను క్రమపరిచినందుకే కోపం పెట్టుకున్నావా? ప్రేమను తగ్గించుకున్నావా? ఎన్ని డేంజరస్ క్వాలిటీస్. ఏం ఒప్పుకోవాలో ఏం విడిచిపెట్టాలో నీకు తేటగా అర్థమవుతుంది. ఒప్పుకుందాం, విడిచిపెడదాం. కృప కలుగునుగాక.